హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా కిరణాలు. ఈరోజు మనం సింక్ బ్లాక్ అయితే ప్లంబర్ని పిలవకుండా మనమే ఎలా క్లియర్ చేయొచ్చు అనేది చూద్దాము. చాలా వరకు దీంతోనే క్లియర్ అవుతుందండి. ఫస్ట్ ట్రై చేసి కాకపోతే అప్పుడు ప్లంబర్ని పిలుచుకోవచ్చు. ఎవరైనా అగ్లీగా ఉంది చూడలేము అనుకున్న వాళ్ళు ఇక్కడే స్కిప్ చేసేయండి. సింక్ బ్లాక్ అయింది అంటేనే అలా ఉంటుంది కదా. చూడండి, ఇప్పుడైతే వాటర్ వెళ్ళట్లేదు, అలానే ఉంది. ఇది కాస్టిక్ సోడా అండి. దీన్ని వాడి మనం సింక్ని క్లియర్ చేస్తాం అనమాట. మనకి హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతుంది. ఇది కాస్టిక్ సోడా అంటే ఇస్తారు. 89 రూపీస్ 90 రూపీస్ అలా ఉంటుంది ప్యాకెట్. మనం ఒక్కసారి తెచ్చుకుంటే 4-5 టైమ్స్కి యూస్ అవుతుంది. దీన్ని డైరెక్ట్ చేత్తో పట్టుకోకూడదండి. ఇలా కాస్టిక్ సోడా ప్యాకెట్ ఓపెన్ చేసి కొంచెం దాంట్లో సింక్లో మనకి ఎక్కడైతే బ్లాక్ అయింది అనుకుంటున్నామో అక్కడ వేసి కాసిన నీళ్లు పోయాలండి. గోరువెచ్చని కాకుండా కొంచెం వేడిగా ఉన్న నీళ్లు పోయాలి. అది పోసేటప్పుడు ఫేస్ ఎదురుగా మాత్రం పెట్టకండి, ఎందుకంటే కొంచెం తుక మన రైస్ ఉడుకుతుంటే ఎలా అవుతుందో అలా అవుతుంది. చూడండి, మనం వేడి నీళ్ళు పోస్తున్న కొద్దీ అలా వైట్గా వస్తుంది కదా. ఆ వైట్గా వచ్చేటప్పుడే దాని లోపల మనకి బ్లాక్ దేంతో అయ్యిందో అది మొత్తం బయటకు వచ్చేస్తుంది మనకి. చూడండి, ఇంకా వెళ్ళిపోతున్నాయి వాటర్. మనం గోరువెచ్చని కంటే కొంచెం ఎక్కువ వేడి నీళ్ళు పోయాలి. ఫేస్ మాత్రం దగ్గరగా పెట్టకూడదండి. కంప్లీట్గా వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇంక ఇప్పుడు మనం వాటర్ ఎన్ని పోసినా కానీ వెళ్ళిపోతాయి. కాస్టిక్ సోడా అండి దాని పేరు. ఇంకా చూడండి, ఇప్పుడు నేను ట్యాప్ వదులుతున్నాను. ఇంకా ఎంత వాటర్ వచ్చినా కూడా మనకి బ్లాక్ అనేది అయితే ఉండదు. జస్ట్ కాస్టిక్ సోడా అనేది సింక్ బ్లాకేజ్ ఎక్కడైతే అయిందో అక్కడ కాస్టిక్ సోడాని వేసుకోవాలి. వేడి నీళ్లు పోయాలండి. అది చేత్తో పట్టుకోవద్దు. కాస్టిక్ సోడా 1. 2, వేడి నీళ్ళు పోసేటప్పుడు ఫేస్ దానికి ఎదురుగా పెట్టద్దు, కొంచెం వేడిగా వస్తుంది.